హలో ఆల్. ఈ వీడియోలో మనం JNTU R18 C లాంగ్వేజ్ సిలబస్లో సింపుల్ న్యూమరిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి మూడో ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. అందుకు నేను ఏం చేస్తానంటే నా టర్మినల్ ఓపెన్ చేసి ఆ డెస్క్టాప్ మీద ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 అని. క్వశ్చన్ నెంబర్ 3 అక్కడికి పోయి మనము విజువల్ స్టూడియో కోడ్ని ఓపెన్ చేద్దాం. ఓకే, మన VS కోడ్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నేను grading.c అని ఒక ఫైల్ క్రియేట్ చేసి మన క్వశ్చన్ ఇక్కడ కాపీ చేసి దీన్ని మనం కామెంట్ చేసేద్దాం. ఓకే, మనం ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సినటువంటి మెయిన్ ఫంక్షన్, అలాగే కన్సోల్ నుంచి డేటాను రీడ్ చేయడానికి, రైట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ గురించి ఇంకో సపరేట్ వీడియోలో నేను దాని గురించి మాట్లాడా. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఆ వీడియో లింక్ని. సో మీరు చెక్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ చూస్తే మనం పర్సంటేజ్ యూజర్ నుంచి రీడ్ చేసి వాడు 40 కన్నా తక్కువ ఉంటే ఫెయిల్ అని, లేకపోతే 40కి 60 మధ్యలో ఉంటే సెకండ్ క్లాస్ అని, ఫస్ట్ క్లాస్ అని, డిస్టింక్షన్ అని మనము ప్రింట్ చేయాలి. సో మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే మనం యూజర్ని అడుగుదాం, హే ఎంటర్ యువర్ పర్సంటేజ్. ఓకే, దాన్ని మనం పర్సంటేజ్ అనే ఒక వేరియబుల్లోకి రీడ్ చేస్తాం. దీన్ని మనం డిక్లేర్ చేయలేదు కదా, ఇక్కడ డిక్లేర్ చేద్దాం ఇంట్ పర్సంటేజ్. అలాగే ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ యూజ్ చేసినప్పుడు ఫంక్షన్, ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అవి, ఆ ఫంక్షన్స్ యొక్క డెఫినేషన్స్ ఈ హెడర్ ఫైల్లో ఉంటాయి, బట్ దాన్ని ఇంక్లూడ్ చేయాలి. అయిపోయింది, రీడ్ చేసినాం. ఇప్పుడు ఈ లాజిక్ రాయాలి మనం. ఓకే, ఇఫ్ ఒకవేళ పర్సంటేజ్ కనుక లెస్ దాన్ 40 అయితే ఇంటిరోడ్ ఫెయిల్డ్ అని పెంచాలి. న్యూ లైన్ కూడా పెట్టేద్దాం, అక్కడ ఎలా ఉందో అలా పెట్టేద్దాం, క్యాపిటల్ F. ఒకవేళ ఎల్స్ ఇఫ్ పర్సంటేజ్ కనుక ఏంటిది 40కి 60కి మధ్యలో ఉండాలంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, అలాగే అండ్ లెస్ దాన్ 60 ఉండాలి. సో పర్సంటేజ్ లెస్ దాన్ 60 అయితే కనుక ఏం చేయాలి, సెకండ్ క్లాస్ అని ప్రింట్ చేయాలి. మనం సేమ్ యాస్టీస్కి ఇక్కడ ఏముందో అది ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, మళ్ళీ ఈక్వల్స్ని కాపీ చేసి అదే ఐడి వాడడం వల్ల ప్లస్ పాయింట్ అదనమాట, సింపుల్గా కాపీ పేస్ట్ చేసేయచ్చు. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 60 అలాగే లెస్ దాన్ 70 అయితే ఫస్ట్ క్లాస్, లేకపోతే డిస్టింక్షన్. సో ఇంకో ఎల్సిఫ్ కూడా యాడ్ చేద్దాం. ఎల్సిఫ్ ఒకవేళ వాడిది యూజర్ది 70% కన్నా ఎక్కువ ఉండి లెస్ దాన్ 100, నార్మల్గా పర్సంటేజ్ అనేది 1 నుంచి 100 మధ్యలోనే ఉంటుంది, అందుకని తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే దీన్ని డిస్టింక్షన్ అని ఇచ్చేద్దాం. ఒకవేళ ఈ కండిషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి, దాని అర్థం ఏంటంటే వాడు 1 to 100 కాకుండా ఇవే నెంబర్స్ ఎంటర్ చేసాడు. కాబట్టి మనం వానికి ఏం ప్రింట్ చేద్దాం అంటే ఇన్వాలిడ్ పర్సంటేజ్ ఎంటర్ బిట్వీన్ 1 and 100 అని చెప్పి ఒక న్యూ లైన్ పెట్టాలి. దాట్స్ ఇట్. మనం ఈ ప్రోగ్రామ్ సార్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, దానికి నేను ఏం చేస్తానంటే టెర్మినల్ ఓపెన్ చేసి దాన్ని రైట్ సైడ్ పుష్ చేసేసి కంపైల్ చేసేద్దాం. సార్ కంపైల్ సింటాక్స్ కూడా స్క్రీన్ మీద వేసుకుంటే హ్యాండీగా ఉంటుంది. GCC grading.c -గ్రేడింగ్ అని ఇచ్చేస్తాను. ఏదో ఎర్రర్ చూపిస్తుంది, ఏమంటుంది ఇది, స్కాన్ఎఫ్. ఓకే, స్కాన్ఎఫ్లో ఎప్పుడైనా అడ్రస్లోకి రీచ్ చేయాలి మనం, కాబట్టి %% ఉండాలి. ఓకే, డన్, సక్సెస్. సో మనం రన్ చేయాలంటే .// యూజ్ చేసి గ్రేడింగ్ అయితే పర్సంటేజ్ అంతా 35 వేద్దాం అంటే ఫెయిల్డ్. ఒకవేళ 55 వేద్దాం, సెకండ్ క్లాస్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఒకసారి 64 వేద్దాం, ఫస్ట్ క్లాస్. 64 ఫస్ట్ క్లాసా? 60కి 70 మధ్యలో ఉంటే ఫస్ట్ క్లాస్. ఓకే, 70 కన్నా ఎక్కువ ఉంటే డిస్టింక్షన్. సో 85 వేద్దాం, 85 డిస్టింక్షన్. ఒకవేళ మనం ఇంకో నెంబర్ ఏదో లార్జ్ నెంబర్ వేద్దాం, ఇన్వాలిడ్ పర్సంటేజ్ ఎంటర్. మన ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇలాంటి సిమిలర్ కంటెంట్ చేయడానికి నాకు హైలీ మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.